ఫ్రెండ్స్, ఈరోజు నా డే 3 వ్లాగ్ దనాంగ్‌లో ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్నే 7:00కే చాలా రష్ ఉంది. ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాము. చేరుకునేసరికి ఎంత టైం అయిద్దో చూడాలి. టెంపుల్స్ అయితే బాగున్నాయి సైడ్ బై సైడ్. అబ్బా, హాఫ్ అన్ అవర్ పట్టాల్సింది 1 అవర్ పట్టేసింది ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేసరికి. సో మీరు గెస్ చేయొద్దు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామని అనుకొని ముందే బయలుదేరండి ఫ్లైట్కి వెళ్ళేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, దనాంగ్కి వెళ్ళడానికి మేము వియత్నాం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం. డొమెస్టిక్ ఫ్లైట్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇది కూడా వియత్ జెట్టే. సో నెక్స్ట్ అప్డేట్ తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి వెళ్ళే ముందు దారిలో తీశాను. వ్యూ అయితే చాలా బాగుంది. లోపల చాలా రష్గా ఉంది, వెళ్ళడానికి టైం పట్టింది. సో బయటకు వచ్చేసాం దనాంగ్ ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది దనాంగ్ ఎయిర్పోర్ట్. బయట వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. సో వెంటనే క్యాబ్ వచ్చింది, క్యాబ్ ఎక్కేసి హోటల్కి వెళ్తున్నాం అన్నమాట. రోడ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఈ సొరంగం చూడండి, వెంటిలేషన్ ఎంత బాగా పెట్టారో. పైన నేను లైట్లు అనుకున్నాను, అవి సన్లైట్ వెంటిలేషన్ అనమాట. ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాము. ఇక్కడ ఎందుకో చాలా బిల్డింగ్స్ ఒకటేలా అనిపించాయి నాకు రోడ్ మీద వెళ్తుంటే. ఫైనల్గా హోటల్కి వచ్చేసాం. సనా రెస్టారెంట్ అండ్ హోటల్ అనమాట. సో ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. బొమ్మలు భలే నచ్చేసాయి నాకు. సో రిసెప్షన్ దగ్గర కీ తీసుకుంటున్నాము. లగేజ్ అక్కడ పెట్టేసి భోజనానికి వెళ్ళిపోయాము. అంటే మాకు ఇంకా టైం ఉంది, 12 లోపే వచ్చేసాము. 2.5 hours బిఫోర్ 2 o'clockకి చెక్ ఇన్ అవుతాం అనమాట. ఇక్కడ దేవుణ్ణి భలే పెడతారు ఫ్రెండ్స్. ఎక్కడైనా రెస్టారెంట్ బయట అయినా, వేరే వాళ్ళ హోటల్ బయట అయినా సరే టెంపుల్ లాగా భలే పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. మెనూ చూసేయండి ఒకసారి. ఇది ఇండియన్ రెస్టారెంట్, గుజరాతీ అని చెప్పారు. బట్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరుకుతున్నాయి ఇక్కడ. సో మేము తీసుకున్న మెనూ చూసేయండి ఒకసారి. లంచ్ అయిన తర్వాత ఒక చిన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము, కావాల్సిన తీసుకోవచ్చని. నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను, సో మిల్క్ ప్రోడక్ట్స్ ఏం తీసుకోవట్లేదు. నేను కోకోనట్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేశాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కోకోనట్ ఫ్రెష్గా దొరుకుతాయి అన్ని ప్రోడక్ట్స్ కూడా. ఆ చిప్స్ ఆల్రెడీ నేను ఫ్యాక్టరీ చూపించా కదా హోచిమిన్ సిటీలో. కావాలంటే కింద లింక్ ఉంది చూడండి. హోచిమిన్ సిటీలో కోకోనట్ క్యాండీ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ అన్ని రెడీమేడ్ చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి. కావాల్సిన క్రీమ్స్, పౌడర్స్, ఇండియన్ బేస్డ్ కూడా చాలా దొరికాయి ఇక్కడ మాకు. బ్రెడ్స్ కానీ, కేక్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా దొరికాయి ఇక్కడ. సో మేము హోటల్కి వెళ్ళేసరికి మా లగేజ్ని ఒక రిబ్బన్ కట్టేసి భలే గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి ఇచ్చారు. మా రూమ్ వచ్చేసి 1005. 2 బెడ్లు ఇచ్చారు. ఓకే. విండో సూపర్ వ్యూ. చూపిద్దాం. ఓ, ఇది లాక్కోవచ్చా? టాయిలెట్, షవర్ జెల్, షాంపూ, కండిషనర్ ఆల్సో. వెరీ గుడ్. ఫుల్ వెంటిలేషన్. మనం పైకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మాకు లాస్ట్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్లో ఇచ్చారనమాట. 10th ఫ్లోర్లో రూము. సో 11th ఫ్లోర్ టెర్రస్ మీద ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంది.
మీకు చూపించాలని తీసుకొచ్చాను. నేనైతే వెళ్ళలేదులెండి. నాకు స్విమ్మింగ్ అయితే రాదు. వ్యూ అయితే చాలా బావుంది. దనాంగ్ అంతా కనిపించిందనమాట. సిటీ అంతా మంచిగా కనిపించింది ఈ వ్యూలో. ఒకసారి మీరు చూసేయండి. చాలా బావుంది కదా! ప్రతి హోటల్ పైన ఇలాగే టెర్రస్ స్విమ్మింగ్ పూల్ అయితే అరేంజ్ చేశారు. స్ట్రీట్స్ అన్నీ గూడా చాలా నీట్‌గా, గ్రీనరీగా ఇక్కడ చాలా మెయింటైన్ చేస్తున్నారు దనాంగ్‌లో. సో, ఇక్కడ దగ్గరలోనే సముద్రం ఉంది బీచ్. కొంచెం కనిపిస్తుంది చూసారా? నాకక్కడికెళ్ళాలని చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఇంకా కొంచెం అయిన తర్వాత కాస్త చల్లబడిన తర్వాత వెళ్ళామనమాట. ఇంకా 4:35కెళ్ళాము. బీచ్ రోడ్ చూసారా? ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారో. ఎన్ని రియల్ ఫ్లవర్సే ఫ్రెండ్స్. పార్క్‌గా భలే మెయింటైన్ చేస్తున్నారు. వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, జాగ్ చేయొచ్చు. సో, వ్యూ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది, వేడిగా లేదు, గాలి బాగుంది, మంచిగా వస్తుంది, నీట్గా ఉంది. ఇక్కడ చెత్త గిత్త ఏం లేకుండా నీట్గా ఉంది. ఒకసారి ముందుకెళ్దామా? ఆమె చూడండి, ఆ అబ్బాయి నేను మట్లో పెట్టి మర్మైడ్ లాగా చేస్తుంది. బాగుంది కదా, ఫుల్ రెడీ చేశారు. ఫస్ట్ టైం నా కాలు టచ్ అయ్యాయి ఈ వాటర్కి. పట్టుకోవా, లైఫ్ జాకెట్ వేసుకొని పిల్లలు చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో పైదాకా. ఆ రింగులు అబ్బాబ్బా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాగా నీళ్ళల్లో పిల్లలు బాగా ఆట. బాల్కోనా హోటల్ అంట. ఇందులో హోటల్ రూమ్ తీసుకున్న వాళ్ళకి పండగ రోజంతా ఆడ కూర్చొనే చూడొచ్చు కదా వ్యూ. ఇదే సూపర్. ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇది బనానా బోట్. చిన్న పిల్లలు అయిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళ కంపెనీ 10 years యానివర్సరీ అంట. ఇందాక బాగా సౌండ్ ఉంది, మ్యూజిక్ పెట్టారు, మీకు చెప్పడం అవ్వలేదు. వ్యూ అయితే అదిరిపోయింది. ఎంత హాయిగా ఉందో కూర్చొని. ఇక్కడ ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. కొంచెం సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక 6 తర్వాత రండి, చల్లబడిన తర్వాత నైట్లో ఇంకా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయట నేను చెప్పాను కదా గార్డెన్ లాగా క్రియేట్ చేశారని, అది చూసేయండి. అన్ని ఎక్వేరియం యానిమల్స్ అంటారు కదా, మనకి సముద్రం లోపల దొరికే యానిమల్స్, వాటిని ఇలాగ వేస్ట్ ఫ్రమ్ బెస్ట్ లాగా, నాకు తెలిసి కొబ్బరి పీచుతో చేసినట్టున్నారు. చిన్న పెట్టు భలే ఉంది, వాక్ చేస్తుంది అది కూడా. సో గార్డెన్ ఒకసారి చూడండి, ఎంత గ్రీనరీగా, ఎంత బాగుందో, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. ఇది ఒక ఫుడ్ కార్ట్ అన్నమాట. సో ఇక్కడ చైనీస్ ఫుడ్ అవి దొరుకుతాయి. పాస్తా హౌస్ ఎంత బాగుందో, ముద్దుగా ఉంటుంది. ఫ్లవర్ షేప్ లో ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్స్. బీచ్. దిస్ ఈజ్ ఓన్లీ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఫ్రెండ్స్, ఈ వియత్నాంలో ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్. ఎంత ట్రై చేసినా వెజ్ అసలు దొరకదు. ఓన్లీ ఫ్రూట్స్తోనే మేనేజ్ చేయాలన్నమాట. బోన్సాయి చెట్టు చూసారా ఎంత బాగుందో, ఎన్ని సంవత్సరాలదో. ఇక్కడ ఒక హోటల్ దగ్గర బయటనే పెట్టేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మసాజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాము. మంచి ప్రొఫెషనల్గా చేస్తున్నారు. ఇక్కడ సేఫే అనమాట, ట్రై చేయొచ్చు. మేమైతే ట్రై చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రకాల మసాజెస్ చేస్తారు. అరోమా ఆయిల్, పెయిన్ రిలీఫ్ మసాజ్, బాడీ మసాజ్, పర్టికులర్గా ఒక పార్ట్కి, బాడీ పార్ట్కి అన్నీ చేస్తారనమాట. మేమైతే అరోమా ఆయిల్ బాడీ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్ అయితే చేయించుకున్నాము. సో సేఫే ఫ్రెండ్స్. కపుల్గా వెళ్తే ఇద్దరికి కలిపి ఒకటే రూమ్లో చేస్తారు. వాట్ ఈస్ దిస్? వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అనుకుంటుంది. We have body massage with aroma oil. ఇది వెల్కమ్ ప్లేస్ అంట. ఇందాక కొంతమందికి సర్వే చేస్తున్నారు. సారీ,
It's very hot. Okay. What all herbs are there inside? This is mint leaves, Okay. పుదీనాకు, ginger, lemon. అల్లం, ఇంకొన్ని అరోమా ఆయిల్స్ వేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా కాళ్ళు వాష్ చేసి చక్కగా తుడిచి తర్వాత తీసుకెళ్లారు మసాజ్ కోసం లోపలికి. వీళ్ళు సెపరేట్‌గా ఒక రూమ్‌లో చేస్తారు. చాలా సేఫ్‌గా చేస్తారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కాళ్ళైతే వాచిపోయినాయి. అందుకని బాడీ మసాజ్ చేయించుకుంటే బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బావుంటదని చేయించుకున్నాను. చాలా సేఫ్‌గా అనిపించింది నాకు. ఐ హోప్ మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మంచి ప్లేస్‌కి వెళ్ళండి. రివ్యూస్ చూసుకొని వెళ్ళండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.